ఇది నాన్ వెనమస్ కాబట్టి మనం ఈజీగా పట్టుకున్నాం, కానీ అదే ఇది వెనమస్ అయితే మనం భయపడతాం. రిలాక్స్ 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 రిలాక్స్. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గరలో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం అనమాట. తలపైన కూడా ఒకటి లవ్లీ. సో ఈయన నందకిషోర్ అనమాట, దీని ఫౌండర్, కచ్చే రాస్తే ఫౌండర్. దీని అపార్ట్మెంట్ ని అది ఫ్లిప్ చేస్తుంది, అది యూజ్ చేస్తుంది. మనం రొటీన్గా చూపించే దానికంటే కూడా కొంచెం కొత్తగా చూపిద్దామని చెప్పి ఇవాళ నేను ఒక కొత్త పార్క్ని చూపిస్తున్నాను. పార్కులు అంటే బేసికల్లీ నేచర్ అంతా ఉంటుంది, బట్ ఇదేంటంటే నేచర్ కమ్ అడ్వెంచర్ అనమాట. అంటే మనం అక్కడ ఉండే చిన్న చిన్న రెప్టైల్స్ని వాటిని అన్నిటిని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. సో అది బాచుపల్లి నుంచి ఒక 20-25 మినిట్స్. సో మా ఇంటి నుంచి చాలా దగ్గర అనమాట. అది రీసెంట్గా బాగా యూట్యూబ్లో ట్రెండింగ్ కూడా అవుతుంది. సో నేను టైమింగ్స్ అడిగితే ఆల్మోస్ట్ ఆల్ 9 నుంచి అవైలబుల్గా ఉంటారంట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అడ్వెంచరస్ పార్క్ని చూపిస్తున్నాను. అది కచ్చే రాస్తే మన మెదక్ రోడ్లో ఉంది, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గరలో అనమాట. ఆ ప్లేస్ వచ్చి అన్నారం, అన్నవరం కాదు, అన్నారం, ANNARAM, అన్నారం. సో మీకు ఎగ్జిట్ నెంబర్ 5 తీసుకుంటే మీకు దగ్గర అవుతుంది అన్నట్టు. నేను ఎట్లా వెళ్తున్నాను, ఎట్లా రీచ్ అవుతున్నాను, ఒకవేళ దారిలో మీకు ఏమైనా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అలాంటివి కూడా కొన్ని చెప్పొచ్చు కదా అని చెప్పి నేను ఈ మోటో వ్లాగింగ్ కూడా ముందు యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు కనిపించే రోడ్ అంతా కూడా ఎగ్జిట్ 5 అనమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము, టువర్డ్స్ మెదక్ రోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్, అంటే 5 కిలోమీటర్స్ అనమాట. ఈ ఏరియా అంతా కూడా దుండిగల్, సో విచ్ ఈజ్ కనెక్టెడ్ టు గండి మైసమ్మ. ఇంకా అక్కడ నుంచి తెలుసు కదా బాలానగర్, చింతల్లు, ఇదంతా ఒకటే మెదక్ రోడ్ అనమాట. సో మనం టోల్ గేట్ దాకా రీచ్ అవ్వకుండానే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గరలో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి 1.9 కిలోమీటర్స్, అంటే క్లోజ్ టు 2 కిలోమీటర్స్ అనమాట. అండ్ నా మెయిన్ ఎజెండా ఏంటంటే ఫస్ట్ నేను హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. సో తర్వాత కూడా లాంగ్ ప్లేసెస్కి వెళ్తాను. ఫస్ట్ మనం హైదరాబాద్లో రోజుకు ఒక రెస్టారెంట్ వస్తూ ఉంటుంది, ఆర్ అడ్వెంచర్ పార్క్స్ వస్తూ ఉంటాయి, లేదంటే ఇంకా కొత్తవి ఏమైనా వస్తూ ఉంటాయి. ఓకేనా, రీసెంట్గా ఏవియేషన్ డే ఒకటి అయింది, ఫ్లైట్ ఏవియేషన్ డే అని ఏదో ఒక షో పెట్టారు. సో ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను మీకు వాటి మీద రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇవన్నీ కవర్ చేసిన తర్వాత నేను నా రేడియస్ని అలాగ పెంచుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇదంతా కూడా ఆఫ్ రోడ్లో ఉంది. సో మీరు కూడా మీ లోకల్ ఏరియాస్ని ఒకవేళ కవర్ చేద్దాం అనుకుంటే మనకి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటి, ఏమేమి కావాలి, ఓకేనా, ఒక థంబ్నెయిల్ నుంచి ఒక ఎడిటింగ్ నుంచి ఏమేమి ఎక్విప్మెంట్ పెట్టుకుంటే మీకు ద వే అనేది ఏంటంటే సింప్లిఫై అవుతుందో ఆ వర్షన్లో నేను చెప్తాను అనమాట. ఓకేనా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు జస్ట్ పిన్ చేస్తే నేను చెప్తాను ఏమేమి యూజ్ చేస్తున్నాను ఎలాగా అన్నది, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ని చూపిస్తున్నాను. మీరు ఎక్కడో ఉన్నారు, మీ ప్లేస్లో కూడా ఎందుకంటే మంచి ప్లేస్లు ఉండొచ్చు, కానీ మీరు ఎక్స్ప్లోర్ చేయడం రాకపోవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే మీరు నాకు చెప్తే ఎట్లా మీరు ఎంత ఈజీగా చేయొచ్చు అన్నది నేను ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసాం, ఇదే కచ్చే రాస్తే, అందుకే రోడ్ కూడా అలా పెట్టారేమో, కచ్చే రాస్తే. దీని ఆపోజిట్ ఏం లేవు, అన్నీ పొలాలే ఉన్నాయి. సో మనం ఇప్పుడే రీచ్ అయ్యాం అనమాట. సో 600 పేజెస్ వెళ్ళి మనం 600 పేజెస్ బ్యాండ్ ఒకటి వేస్తున్నారు. క్యాంటీన్, బేబీ కేర్ సెంటర్, వాష్రూమ్స్, ఇక్కడ కూర్చొని తినడానికి డైనింగ్ హాల్ లాగా ఉంది మంచిగా. animal keeper okay, and animal keeper lo kuda this is like I've done my bachelor's in fisheries science, so నేను ఇక్కడ ఒక ఫిష్ ఎక్స్పర్ట్ ని ఇన్ పర్టిక్యులర్ ఇన్ డీటెయిల్ గా అంటే. ఓకే ఇవన్నీ లాస్ట్ వీడియోస్లో కనిపించావు, అంతా రీసెంట్గా వచ్చినావు అనమాట. సో వీటికి ఫీడ్ ఏంటి? సో వీటికి మేము జనరల్లీ వీట్, రైస్, పౌల్ట్రీ ఫీడ్ ఇవన్నీ ఇస్తాం. బురదలో కూడా అవి దే ఆర్ ఈటింగ్ ఇట్. అచ్చా ఓకే. ఇప్పుడు మేము ఎంత క్లీన్గా పెట్టినా కూడా ఈవెన్చువల్లీ
get and dump that mud on the floor. అచ్చా అచ్చా ఓకే స్టార్ట్ 1 more time. ఏంటిది ఏ బ్రీడ్ ఇది? సో ఈ బ్రీడ్ పేరు వచ్చి నెల్లూరు జుడిపి. నెల్లూరు జుడిపి ఓకే. ఈ పక్కన కనిపిస్తుంది కదా ఈ వైట్ దాని పేరు, దీని పేరు అంటే స్నోబాల్, మా నేమ్స్లో స్నోబాల్. ఓకే. దాని బ్రీడ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో మాల్వా అని ఒక రీజియన్ ఉంది, అక్కడ నుండి ఆరిజిన్. సో దాని బ్రీడ్ మాల్వా బ్రీడ్ ఓకే. ఇది తెలంగాణలో మాచర్ల అని ఒక ప్లేస్ ఉంది, దిస్ వన్ ఈ బ్రౌన్ది. ఓకే. ఇది మాచర్ల బ్రీడ్. ఓకే రిలాక్స్ ఓకే ఓకే. ఇక్కడ జస్ట్ లైక్ ఓకే. ఇక్కడ మా పెట్ కౌస్ ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ మేము రెస్క్యూ లాగా తీసుకొని వచ్చినవి. ఈ వైట్ దాని పేరు శక్తి, యప్, అండ్ ఆ వైట్ అండ్ బ్రౌన్ ఉన్న దాని పేరు ధర్మ. ఇట్ వాజ్ ఓన్లీ స్కిన్ అండ్ బోన్, మీట్ ఎక్కువ లేదు అని చెప్పి వాళ్ళు మీట్ ప్రొడక్షన్ రాదు కదా, అందుకని దే వాంటెడ్ టు సెల్ దెమ్ బ్యాక్ అగైన్. మేము తీసుకున్నాం. నౌ దే ఆర్ డూయింగ్ అ లాట్ హెల్దియర్ దెన్ వెన్ దే గాట్ ఇన్. సో ఇక్కడ వీ హ్యావ్ అవర్ పెట్ డాంకీస్. ఈ వైట్ దాని పేరు జెనీ, ఆ బ్రౌన్ దాని పేరు జెనిఫర్. యప్. అండ్ హియర్ వీ హ్యావ్ జాక్. ఈ బుడ్డోడి పేరు జాక్, వీడు ఇక్కడ పుట్టాడు. హీ ఈజ్ సో క్యూట్. కనిపిస్తుంది కదా ఇది సవానా మానిటర్ అంటే మనం మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం కదా, ఇవి అలా చేసుకోలేవు. సో దే కమ్ అండర్ సన్లైట్ టు హీట్ దెమ్సెల్ఫ్. సో ఇవి బీడెడ్ డ్రాగన్స్ అంటారు. ఇవి ఆస్ట్రేలియా అటు సైడ్ నుండి డ్రై ప్లేసెస్ నుండి ఆరిజిన్, అందుకే వీటి సెటప్ కూడా ఇట్ ఈస్ ఆల్ డ్రై ల్యాండ్ లాగా. అండ్ దే కెన్ గ్రో అప్ టు 2 feet in size. ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ అడల్ట్స్, 1.5 feet వరకు ఉన్నాయి. లేదు, అవి అట్లా సన్ బాత్ తీసుకున్నప్పుడు అట్లా ఫ్లాట్గా అయిపోయి దే స్ప్రెడ్ ఇట్ అవుట్. టెరాపిన్ ఇన్ ద సెన్స్, మీకు టార్టైస్ తెలిసి ఉంటుంది, టర్టిల్ తెలిసి ఉంటుంది, బట్ యూ వుడెంట్ నో వాట్ ఎ టెరాపిన్ ఇస్. సో ఈ టెరాపిన్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ కెన్ లివ్ ఆన్ ల్యాండ్, ఆల్సో ఇన్ వాటర్. నీటిలో బతకగలుగుతుంది, నీటి బయట కూడా బతకగలుగుతుంది. సో జనరల్లీ ఆల్బైనోస్కి కొంచెం ఐ సైట్ అండ్ విజన్ తక్కువ కనిపిస్తుంటాయి, బికాజ్ అవి ఇన్బ్రీడ్ అయ్యి వచ్చిన ఇవి కాబట్టి. అందుకే అది అంత కామ్గా హెడ్ బైటిక్ చేస్తూ చూస్తుంది ఇప్పుడు మీరు పట్టుకున్నా కూడా. సో వీ గివ్ దెమ్ టర్టిల్ ఫుడ్, కొన్ని వెజిటేబుల్స్, అప్పుడప్పుడు ఎర్త్ వామ్స్ ఇస్తే ఎర్త్ వామ్స్ తినేస్తాయి. దే హ్యావ్ అ మిక్స్డ్ డైట్. సో దీని పేరు సల్కటా టార్టాయిస్ అంటారు, ఆర్ స్పర్స్ టార్టాయిస్ అంటారు. ఇది వరల్డ్స్ 3rd largest variety of tortoise. They can get up to 100 kgs in weight and live up to more than 100 years. ఇది ఓన్లీ 1-year-old బేబీ, అంత పెద్దగా ఉంది. ఈవెన్చువలీ వెన్ ఇట్ గెట్స్ ఓల్డ్ ఒక 3 feet వరకు సైజ్ వస్తుంది. ఈ కాళ్ళ గోర్లను చూస్తే వీటిని స్పర్స్ అంటారు. ఇది వాటి డిఫెన్స్ మెకానిజం. ఎలా అంటే దీని అపోనెంట్ని అది ఫ్లిప్ చేస్తుంది అది యూజ్ చేసి ఆ లెగ్స్ని. ఇవి పర్షియన్ క్యాట్స్ అండి. ఇండియన్ క్యాట్స్ ఇంత ఫరీగా ఉండవు, కొంచెం కేర్ఫుల్, బికాస్ అవి భయపడ్డప్పుడు దే జస్ట్ పుల్ దేర్ క్లాస్ అవుట్. అలాంటి టైంలో మీరు వదిలేయడానికి చూడండి. సో ఇవి టెరిటోరియల్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ చిన్న చిన్నగా స్కార్స్ కనిపిస్తున్నాయి. దే ఫైట్ అలాట్. ఈ మొత్తం సెటప్ని పాలోడేరియం అంటారు. పాలోడేరియం ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ అ టెరెస్ట్రియల్ కాంపోనెంట్ అండ్ అన్ aquatic కాంపోనెంట్. అండ్ నౌ ఐఎమ్ గోనా ఇదంతా న్యాచురల్ వుడ్ అండి. అండ్ ఆల్ ద ప్లాంట్స్ యూ సీ ఆల్సో ఆర్ లైవ్ ప్లాంట్స్. ఇవన్నీ ల్యాండ్ పైన గ్రో అయ్యేవి, బట్ హియర్ వీఆర్ గ్రోయింగ్ దెమ్ ఇన్ aquaponics మెథడ్. అన్నీ ఎక్కడ చూసినా మీకు మట్టి కనబడదు, ఇట్ ఈస్ ఆల్ గ్రోయింగ్ ఆన్ వాటర్. సో నౌ ఐఎమ్ గోనా డూ అ షో ఫర్ యూ. హియర్ ఐ హ్యావ్ అ పీస్ ఆఫ్ ట్యూబిఫెక్స్ వార్మ్స్. నౌ ఐ విల్ షో హౌ ఆర్ పిరానాస్ ఈట్. సో ఇక్కడ మా దగ్గర పిరానాస్ ఉన్నాయి. ఇవి ఇంకా చిన్న బేబీసే. ఇది గొఫిన్ కాకెటో అంటారు. దిస్ ఈజ్ ఆర్ న్యూ యాడ్-ఇన్. ఇంతకుముందు ఇది లేకుండా ఇది రీసెంట్గా వచ్చింది. యూ కెన్ జస్ట్ హోల్డ్ హిమ్ ఆన్ టు యువర్ హ్యాండ్. ఇవి అమెజాన్ సైడ్ నుంచి వచ్చినవి. వీటిలో మా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ కింద ఫోకస్ చేస్తే యూ విల్ సీ అదర్ బర్డ్స్ టు. సో దేనికైతే బాడీ మొత్తం గ్రీన్గా ఉందో ఆ బర్డ్, అది జాండే కార్న్యూర్ అంటారు.
అండ్ మిగతావి సన్ కానియర్స్. వీ హ్యావ్ కాకటైల్స్ ఇన్ దెమ్. వీ హ్యావ్ బడ్జీస్ హియర్. ఈ చిన్న చిన్న బర్డ్స్ని బడ్జీస్ అంటారు. ఈ చిన్నవి హియర్ యూ కెన్ టేక్ అ వీడియో. ఈ త్రీ కూడా ఒకటే. ఇటు పక్కన ఒక డిఫరెంట్ బర్డ్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ అ జాండే కానియర్. ఇది తలపైన కూడా ఒకటి వచ్చేసింది. లవ్లీ. 100 feet by 100 feet అండి. ఎంత పెద్ద ఏరియాలో ఇంత న్యాచురల్గా ఉండేసరికి బర్డ్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నాయి. దీన్ని ఫ్యాన్ టైల్ పీజన్ అంటారు. బికాస్ దీని టైల్ చూస్తే యూ విల్ సీ ఇట్ లైక్ అ పికాక్ లాగా ఉన్నాను. సో ఐ విల్ జస్ట్ లీవ్ హిమ్ అవుట్. ఓకే, యూ కెన్ సీ ఇట్ బెటర్లీ. సూపర్ సూపర్ సూపర్. వీడి పేరు స్కాట్. డాల్మేషన్ బ్రీడర్. డాల్మేషన్ బ్రీడర్. ఓకే, రిలాక్స్ 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 రిలాక్స్. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. దీని నేమ్ ఏంటి? స్పాట్. స్పాటా? రాయల్ బాల్ పైథాన్. ఓకే. ఈ రాయల్ బాల్ పైథాన్ ఎందుకు వచ్చింది, రాయల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దే యూస్ టు బి అ క్వీన్ కాల్డ్ క్లియోపాత్రా. క్లియోపాత్రా. ఈజిప్ట్ లో she used to have these snakes as ornaments. ఇక్కడ ఇంత చల్లగా ఎందుకు ఉంది అసలు ఇది? Reptiles are cold blooded organisms. అది చల్లగా ఉంటుంది. అది దాన్ని అది వేడి చేసుకోవాలి అంటే just go into sunlight. It's called iguana. The largest herbivorous lizard variety. ఓకే. ఇది దీని కాంటినెంట్ ఎక్కడ? ఇది మన ఇండియన్ కాంటినెంటా? ఇది ఫ్లోరిడా అటు సైడ్ నుండి ఆరిజిన్. ఓకే ఓకే ఓకే. ఇది ఫ్రెండ్లీయా, అటాకింగ్? ఇది కూడా ట్రైన్డ్ యానిమలా? ఇది ట్రైన్డ్. అచ్చా అచ్చా. సో మనం యాక్చువల్గా ఈ పాములు పట్టుకోవడానికి మనం భయపడతాం, కానీ పాములకు కూడా తెలియదు అసలు అవి అటాక్ చేస్తే చనిపోతారు, మనుషులు చనిపోతారని వాటికి కూడా తెలియదు. నిజంగా అవి వాటికి తెలిస్తే మనం అటాక్ కూడా చేయమన్నమాట. కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే పట్టుకున్నప్పుడు నేను కొంచెం దాని తల వచ్చినప్పుడు కొంచెం నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, కానీ బట్ ఓకే. కానీ ఇది చల్లగా ఉందన్నమాట, చాలా చల్లగా ఉంది. అంటే మీరు ఒక 2 minutes అట్లా పట్టుకుంటే ఇది అలవాటు అయిపోతుంది మీకు ఈజీగా. ఇది నాన్ వెనమస్ కాబట్టి మనం ఈజీగా పట్టుకున్నాం, కానీ అదే ఇది వెనమస్ అయితే మనం భయపడతాం. సో ఈయన నందకిషోర్ అనమాట, దీని ఫౌండర్, కచ్చే రాస్తే ఫౌండర్. సో లైక్ వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ బిహైండ్ లైక్ ఇదంతా చేయడానికి మీ ఐడియాలజీ ఏంటి అసలు? The idea is everybody who walks in here should fall in love with nature. Paal ekkada nunchi vastante supermarket ani. So paal, how does it come? What oka farmer enta కష్టపడతాడు పెంచడానికి. కష్టం గురించి కాదు, వాడికి ఇష్టం కాబట్టి అది కష్టం అవ్వదు. కరెక్ట్ కరెక్ట్. కానీ the idea is that people